జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీబీ, జీకేఎస్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ శనివారం రోజు చేపట్టిన ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించి డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న 50,000 కోట్ల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ అంశంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని, 2025 నుండి పెండింగ్ లోని డిమాండ్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా బీఆర్ఎస్ టీబీజీకేఎస్ పనిచేస్తుందని, ఈ రోజు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమం హెచ్చరిక మాత్రమే అని, ఇలానే సింగరేణి కార్మికుల సమస్యలను గాలి కొదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీబీజీకేఎస్ బీఆర్ఎస్ యూత్ నాయకులు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి కూడా న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి విషయం చూసినట్లయితే సింగరేణిలో ఈరోజు మెడికల్ బోర్డు నిర్వహణ అనేటువంటిది జరుగుతుందా, జరిగితే ఎన్ని రోజులకు ఒక్కసారి జరుగుతుంది, ఏమాత్రం అన్ఫిట్ అవుతారు అనేటువంటిది ఒక సందేహం వచ్చింది. దీనికి తోడుగా విజిలెన్స్ ఎంక్వైరీలు అలాగే ఏసీబీ ఎంక్వైరీలు చేపిస్తానని కూడా చెప్పినటువంటి దాంట్లో యువ కార్మిక వర్గం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నది. మార్చి 21, 2025 జరిగినటువంటి మెడికల్ బోర్డు సంవత్సర కాలం ముగిసినప్పటికి కూడా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు నిర్వహించలేదు. జూలైలో నిర్వహించినటువంటి 55 మంది మెడికల్ బోర్డు అనేటువంటిది అది హయ్యర్ సెంటర్కు పోయినటువంటి మెడికల్ బోర్డులో 5 మాత్రమే ఇన్వాలిడేట్ అయినరు. అనేక మంది అనారోగ్యంతో బాధపడుతూ డ్యూటీ చేయలేకపోతా ఉన్నారు. అలాగే నవంబర్లో జరిగినటువంటి మెడికల్ బోర్డులో 229 మందిని పిలిస్తే 24 మంది మాత్రమే ఇన్వాలిడేట్ అయ్యి అనేక మంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయినటువంటి వాళ్ళు అయితేంది, అలాగే కిడ్నీకి సంబంధించింది, నరాలకు సంబంధించింది, మెదడుకు సంబంధించిన కాళ్ళు లేనతోడు, కన్ను చూపు లేనటువంటి వాళ్ళు, చెవులు వినబడినటువంటి వాళ్ళను కూడా ఫిట్ ఫర్ సేమ్ డ్యూటీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పటికి కూడా విధులు నిర్వహించలేనటువంటి, వాళ్ళ పనులు కూడా పనిచేసుకోలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా హైకోర్టు కూడా ఒక ఉత్తర్వు ఇచ్చింది. మానవీయ కోణంతో చూడాలి తప్పితే సింగరేణి కార్మికుల యొక్క పని ప్రదేశాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి కూడా గ్రహించి మీరు చేయాల్సినటువంటి మెడికల్ బోర్డు నిర్వహణ అనేది చెయ్యాలి అని చెప్పినప్పటికి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డులో ఏదో అవినీతి జరిగింది, అధికంగా జరిగింది గత 10 సంవత్సరాల్లో అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది. ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా 1990 మందికి ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మెడికల్ బోర్డులు అంటే 27 నెలల్లో మీరు నిర్వహించాల్సినటువంటి నెలకు 2 మెడికల్ బోర్డులు నిర్వహిస్తా అన్నటువంటి అసెంబ్లీ, పార్లమెంటు, సింగరేణి ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చిర్రు. ఈ మధ్య కాలంలోనే భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మెడికల్ బోర్డు నిర్వహించట్లేదు అనేది ఒక యూనియన్ ఇట్లా ప్రచారం చేస్తుంది అని చెప్పినటువంటి మీరు మరి అలాగే ఐఎన్టీయూసీ నాయకుడు ఈ అసెంబ్లీ కాలంలోనే మీకు ఒక పరిష్కారం చూపిస్తానన్నటువంటి ఐఎన్టీయూసీ వాళ్ళు ఇప్పటి వరకు మెడికల్ బోర్డును ఎందుకు కండక్ట్ చేయలేకపోతా ఉన్నారు? ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు కేసీఆర్ గారు పీరియడ్ చేస్తున్నటువంటి వాళ్ళు అంటే 61 సంవత్సరంలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు మెడికల్ బోర్డు పిలవలేకపోవడం వలన 2000 మంది కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వారసులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఏ మొహం పెట్టి చెప్తారో ఇప్పుడు కార్మిక వర్గానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అలే కాకుండా ఈరోజు మారు పేర్ల ఇక్కడ ఒక యూనియన్ వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ ఒలువల కొట్టాలే, వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పినావు. ఇప్పుడు నిన్న నీ మంత్రి, నీ ఉప ముఖ్యమంత్రి, ఈ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఏం చెప్పిండు అసెంబ్లీలో చెప్పకనే చెప్పిండు ఇక మెడికల్ బోర్డులు ఉండకపోయినా కానీ మళ్ళీ ఏమన్నాడు, గతంలో జరిగిన వాటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం, ఇంతమందికి ఎట్లా వచ్చింది దీని మీద మేము విచారణ చేస్తామంటారు. అంటే ఒక రకంగా కార్మికులందరినీ కూడా ఆందోళనలకు నెట్టివేయబడ్డది ఈరోజు కార్మిక లోకం. కాబట్టి ఈరోజు మా మీద బాధ్యత ఉన్నది, కార్మికులకు అండగా ఉండాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కార్మికులకు అండగా ఉంటాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా మెడికల్ బోర్డును వచ్చే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. ఇది ఖబర్దార్
ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మళ్ళా భూపాలపల్లికి వస్తే నువ్వు పోలీసు లేకుండా తిరిగిపోవని హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు కానీ, నీ బట్టి కానీ, నీ మంత్రులు కానీ కార్మికులు అంటే అంత ఆషామాషిగా ఉన్నారా? కార్మిక సమస్యలు అంటే మీకు పట్టింపు లేదా? ఎన్ని మాటలు చెప్పినా గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా ఆ రోజు 6 గ్యారెంటీలు ఎట్లయితే ప్రజలకు ఇచ్చినావో అదే 6 గ్యారెంటీలు సింగరేణి కార్మికులకు ఇచ్చినావు. 6 గ్యారెంటీలు ఈరోజు ఎక్కడ పోయినాయి? ఈరోజు కార్మికులు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నావు? అసెంబ్లీలో ఈరోజు బాధ్యత లేదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నలో భాగమే ఈరోజు రాస్తారోకో చేస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఒకవేళ కనుక ఇది ఇట్లనే ఉంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రేపు అవసరమైతే మేము కూర్చొని ఇంకా దీన్ని సీరియస్గా